మాకైతే పొడిపప్పు అంటే చాలా ఇష్టం. బచ్చల కూర అయినా క్యాబేజ్ అయినా పొడిపప్పు చేస్తే ఊరికే బౌల్లో పెట్టుకుని కూడా తినేస్తుంటాము. అయితే పొడిపప్పు అంటే పప్పు వెంటనే కడిగేసి పెట్టాలి. కుక్కర్ లో పెట్టి ఉడకబెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది అనేసి నేను ఈ బౌల్ తీసుకున్నాను. ఇదైతే రైస్ వండుకోవడానికైనా అంటే గంజి వార్చుకోవడానికి ఇలా వెజ్జెస్ ఉడకబెట్టుకున్నా సరే నీళ్లు వంపేసుకోవడానికి బాగుంటుంది. దమ్ బిర్యానీ చేసేటప్పుడైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రొడక్ట్స్ నేను ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించుకున్నాను. సైడ్ మనం పట్టుకుంటే లాక్ అయిపోతుంది. నాకు స్టీల్ ప్రొడక్ట్ ఏది తీసుకోవాలన్నా ఇండస్ వ్యాలీనే గుర్తొస్తుంది. ఇవైతే నాన్ టాక్సిక్ మెటీరియల్ తో తయారు చేస్తారు. సో డైలీ కుకింగ్ కి పర్ఫెక్ట్ అనమాట. ఎస్పెషల్లీ హీట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగుంటుందండి. ఫుడ్ ఈవెన్ గా కుక్ అవుతుంది, ఫాస్ట్ గా కూడా కుక్ అవుతుంది. ప్రతిదీ ఇండక్షన్ బేస్ కూడా వస్తాయి అనమాట. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటాయి. ఇప్పుడైతే మంచి ఆఫర్ కూడా రన్ అవుతుంది. వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి అప్ టు 40% ఆఫర్ ఉంది. అంతేకాకుండా మన కూపన్ కోడ్ సుకృతి యూస్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. పొడిపప్పు విషయానికి వస్తే చాలా సింపుల్ అండి. మనం ఉడకబెట్టుకునే తాలింపు వేసుకోవడమే. ఉప్పు కారం కొంచెం లైట్ గా వేసుకుంటాను, ఎందుకంటే నేను చెప్పాను కదా ఊరికే కూడా తినేస్తుంటాము. మీలో ఎంతమంది పొడిపప్పు కూరలు చేస్తూ ఉంటారు కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.